శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గందరగోళం నెలకొంది. సాంకేతిక సమస్యతో వియత్నాం వెళ్లాల్సిన ఫ్లైట్ ను క్యాన్సిల్ చేశారు అధికారులు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన BN 984 విమానం సాంకేతిక సమస్యతో అర్ధరాత్రి ఆగిపోయింది. అయితే ఉదయం వరకు దీనిపై సమాధానం ఇవ్వలేదని ఎయిర్పోర్ట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాశారు. కనీసం అకామిడేషన్ కల్పించలేదని, ప్రతిదీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు. ప్రయాణికుల ఆందోళనతో 8-9 గంటల తర్వాత స్పందించారు ఎయిర్పోర్ట్ అధికారులు. ప్యాసింజర్లకు హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. సాంకేతిక సమస్య వచ్చిన ఫ్లైట్ ను క్యాన్సిల్ చేశారు. మరొక ఫ్లైట్ లో వారిని వియత్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెక్నికల్ ఇష్యూతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. టెక్నికల్ ఇష్యూస్ ను సాల్వ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, ఫ్లైట్ డిలేకు రీజన్ ఏంటి? యశోపర్ణ, హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి వియత్నాం వెళ్లవలసిన విమానం నిన్న రాత్రి 11:55 శంషాబాద్ నుండి ఫ్లై అవ్వాల్సి ఉండే. దానికి చాలా మంది ప్రయాణికులు ఎవరెవరైతే ఆ విమానానికి వెళ్లవలసిన వారు ఉన్నారో వారందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. సో 11:55 అది ఫ్లై అవ్వాల్సి ఉంది. సో పీక్ టైంలో లాస్ట్ మినిట్ లో దానికి సంబంధించి ఫ్లైట్ ఫ్లై అవ్వడానికి కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అయినాయి అనేది ముందుగా చెప్పి వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాము అనేది కూడా ఇటు సంబంధిత ఎయిర్లైన్ సంబంధించిన అథారిటీస్ చెప్పాయి. దాని తర్వాత అసలు స్పెసిఫిక్ రీజన్ ఏంటి, అసలు మెయిన్ గా ఫ్లైట్ డిలే అవ్వడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ప్రయాణికులు ఎంత అడిగినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడము. సో అర్ధరాత్రి అయిన తర్వాత, ఎందుకంటే 11:55 అది ఫ్లై అవ్వాల్సి ఉంది, దాని తర్వాత అర్ధరాత్రి వరకు కూడా వెయిట్ చేశారు. అర్ధరాత్రి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున ప్రయాణికులంతా కూడా ఆందోళన చేశారు. ఒక విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రొటెస్ట్ చేసిన సిచ్యువేషన్. సో ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో ఇటు ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ తో పాటు ఆ స్పెసిఫిక్ ఎయిర్లైన్ సంబంధించిన సిబ్బంది కూడా ప్రయాణికులతోని మాట్లాడటము, ఆ టెక్నికల్ ఇష్యూకి సంబంధించి కొంతవరకు సివియర్ గా ఉన్న కారణంగానే దాన్ని వెంటనే రెక్టిఫై చేయలేకపోయినాము, ఇంకా రెక్టిఫై చేసే దిశగానే చర్యలు తీసుకుంటున్నాము అంటూ కూడా చెప్పుకొచ్చిన సిచ్యువేషన్. దాదాపు 9 నుండి 10 గంటలు దాటుతున్న క్రమంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితము ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ఫ్లైట్ కి వెళ్ళవలసిన వారందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అకామిడేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ టెక్నికల్ ఇష్యూని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది రిజాల్వ్ అవ్వకపోవడం తోటి ఇంకొక ఫ్లైట్ ద్వారా వాళ్ళందరినీ కూడా ట్రావెల్ చేసే దిశగా ఇంకో ఫ్లైట్ ద్వారా వాళ్ళందరినీ కూడా పంపిస్తాము అంటూ కూడా ప్రస్తుతము ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ చెప్తున్న సిచ్యువేషన్. అయితే నిన్నటి నుండి ఒకవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా ఫ్లైట్స్ డిలేగా నడవడము, కొన్ని క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్. ఇదే విధంగా సాంకేతిక లోపం, టెక్నికల్ ఇష్యూస్ రైజ్ అయిన కారణంగానే ఒకవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లవలసిన ఫ్లైట్స్ అన్ని కూడా నిన్నటి నుండి చాలా డిలేగా నడుస్తున్న సిచ్యువేషన్. కొన్నిటిని క్యాన్సిల్ కూడా చేసిన పరిస్థితి. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఒక్కసారిగా నిన్న రాత్రి నుండి ఇటు వియత్నాం వెళ్లవలసిన ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ రేజ్ అయ్యి అది చాలా గంటల పాటు కూడా దాన్ని టెక్నికల్ గా దాన్ని సాల్వ్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనకి అటు స్పెసిఫిక్ ఏదైతే ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ రేజ్ అయిందో ఆ ఎయిర్లైన్ సంబంధించిన అథారిటీస్ నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైతే ప్రయాణికులు నిన్న రాత్రి నుండి కూడా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రస్తుతం అకామిడేట్ చేశారు. సో అకామిడేట్ చేసిన ప్లేస్ నుండి మరి కాసేపట్లోనే వాళ్ళని వెకేట్ చేయించేసి మరి ఒక ఫ్లైట్ ని ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ ప్రయాణం చర్యలు తీసుకుంటామనేది మాత్రము ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ చెప్తున్నారు. సో ఈ స్పెసిఫిక్ వియత్నాం వెళ్ళవలసిన ఫ్లైట్ సంబంధించి ఎందుకు ఇన్ని గంటల పాటు డిలే అయింది అంటే మాత్రం కేవలం టెక్నికల్ ఇష్యూస్ రేజ్ అవ్వడంతో దాన్ని రెక్టిఫై చేసే క్రమంలోనే ఇంత లేట్ అయిపోయింది అనేది మాత్రము ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీస్ చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఆ ఫ్లైట్ లో వెళ్ళవలసిన ప్రయాణికులందరూ కూడా ఆల్టర్నేట్ గా మరొక ఫ్లైట్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రయాణం జరిగే దిశ తీసుకుంటున్నాం అనేది మాత్రం ప్రస్తుతం అధికారులు మనకు అనుకున్న ఇన్ఫర్మేషన్.